మన ఆరోగ్యం. మూత్రపిండాల్లో రాళ్ళు మనకు మరో ప్రధాన సమస్య నివారణకు మీ నవీన్ సలహాలు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంత కాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం. మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని ఉంచుతూ అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడగట్టుతాయి, మౌనంగా పనిచేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు కొన్ని ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరి క్షణం వరకు మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరకు కిడ్నీ అంతా పాడైపోయినప్పుడే పనిచేయటం మానివేస్తాయి. ఈ మధ్య మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. వేసవికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గి లవణాల గాఢత పెరిగి రాళ్ళు ఏర్పడే అవకాశం ఉండటమే. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మూత్రపిండాలు శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవక్రియ నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి. కారణాలు. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన మూత్రావయవాల్లో వచ్చే ఇన్ఫెక్షన్, నీరు తగినంత తాగకపోవటం, ఆహారపు అలవాట్లు, కొన్ని జన్యుపరమైన ఇన్ఫెక్షన్లు, మూత్రంలోని లవణాలు గట్టిపడి ఘనీభవించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. ఈ రాళ్ళు మూత్ర ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలే కాకుండా మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా చోటు చేసుకోవచ్చు. జనాభాలో 4 నుండి 8% మంది వ్యక్తులు మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నారని అంచనా. దీనిని బట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య స్త్రీ పురుషుల్లో ఒకే మాదిరిగా కాకుండా కొద్దిపాటి తేడాలతో వ్యక్తమవుతుంది. ఉదాహరణకు పురుషుల విషయానికి వస్తే ప్రతి 10 మందిలోనూ ఒకరికి రాళ్ళు వస్తాయి. అదే మహిళల్లో అయితే ప్రతి 35 మందిలోనూ ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మూత్రంలో సహజంగా ఉండే కొన్ని రకాల జీవరసాయన పదార్థాల వల్ల రాళ్ళు తయారవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థాలు లోపిస్తే మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యే ప్రక్రియను వైద్య పరిభాషలో యూరోలిథియాసిస్ అంటారు. మూత్రపిండాల్లో తయారైన రాళ్ళు చిన్న ఆకృతిలో ఉంటే మూత్ర ప్రవాహం ద్వారా వెలుపలకి మూత్రంతో సహా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీటి ఆకారం పెద్దగా తయారైతే మూత్ర మార్గాన్ని అడ్డగించి తదనుగుణమైన సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల పరిమాణం నుంచి పెద్ద రేగుకాయంత పరిమాణం వరకు తయారయ్యే అవకాశం ఉంది. ఇవి చూడడానికి నునుపుగా కానీ లేదా గగ్గురుగా కానీ ఉండవచ్చు. సాధారణంగా పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. ఈ రాళ్ళు ప్రాథమికంగా మూత్రపిండాల్లో తయారవుతాయి. అయితే తయారీ తర్వాత స్వస్థానంలోనే కాకుండా మూత్ర మార్గంలోని ఇతర ప్రదేశాల్లో కూడా పెరగవచ్చు. పూర్తి వివరాలకు వైద్య నిలయం లింక్స్లో చూడవచ్చు. పరీక్షలు. 1. అల్ట్రాసౌండ్ కడుపు పరీక్షలు. 2. ఐవిపి ఇంటావీనస్ ఫైలోగ్రామ్. 3. ఎక్స్రే కడుపు మూత్రనాళం మూత్రాశయ భాగాలు కేముబి. 4. ఎంఆర్ఐ కడుపు మూత్రపిండాలు. 5. మూత్ర పరీక్షలు. ఈ పరీక్షల వలన మూత్ర వ్యవస్థ ఇన్ఫెక్షన్లు, మూత్రనాళాలు మూసుకుపోవటం, మూత్రపిండ కణాలు దెబ్బతినటం, మూత్ర వ్యవస్థ పనిచేయటం వ్యత్యాసం కనుగొనవచ్చును. నివారణ. రోజుకి 8 నుంచి 13 గ్లాసుల నీళ్లు తాగాలి. కాల్షియం, ఆక్సలేట్స్ కలిగిన ఆహారాలను తీసుకోవద్దు. ఉదాహరణకు యాపిల్స్, మిరియాలు, చాక్లెట్స్, కాఫీ, చీజ్, ద్రాక్ష, ఐస్ క్రీమ్, విటమిన్ సి కలిగిన పండ్లు, పెరుగు, టమాటా, కమలా పండ్లను మానేయటం కానీ బాగా తగ్గించటం కానీ చేయాలి. ఆహారంలో జంతు మాంసాలను తగ్గించాలి. ఉప్పు వాడకాన్ని కూడా రోజుకు 2-3 గ్రాములకు తగ్గించాలి. విటమిన్ సి, డిలను సప్లిమెంట్ల రూపంలో యథేచ్ఛగా తీసుకోవద్దు. మద్యం అలవాటు ఉంటే మానేయాలి. నవీన్ రోయ్ మూత్రంలో మంట, వాపులో చికిత్సలు.
పసుపును బెల్లాన్ని కలిపి వరిపొట్టు లేదా ఊకతో కాచిన నీళ్లు తాగితే మూత్రమార్గపు రాళ్ల రేణువులు పడిపోతాయి. పల్లేరుకాయలు గోక్షూర సేకరించి నీడలో ఎండబెట్టి మెత్తగా నూరి పొడి చేసి వస్త్రగ్రాళితం పట్టి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 1/2 టీ స్పూను తేనె కలిపి గొర్రెపాలతో వారం పాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. కొబ్బరి పువ్వును ముద్దగా నూరి పెరుగుతో కొద్ది రోజులు తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రేణువులు పడిపోతాయి. దోస గింజలను కొబ్బరి పువ్వును పాలతో నూరి తీసుకుంటే మూత్రమార్గంలో తయారైన రాళ్ళు చిన్న చిన్న రేణువులు పడిపోతాయి. పొద్దుతిరుగుడు ఆకులను ముద్దగా నూరి ఆవు పాలతో 10 రోజుల పాటు ఉదయం ప్రభాత సమయంలో తీసుకుంటే తీవ్రమైన రాళ్ళు కూడా చిన్న చిన్న తునకలుగా పగిలి వెలుపలకి వచ్చేస్తాయి. కరక్కాయల గింజలను నూరి పాలకు కలిపి మరిగించి తీసుకుంటే నొప్పితో కూడిన మూత్రపిండాల రాళ్ల రేణువులు బయటకు వెళ్ళిపోయి ఉపశమనం లభిస్తుంది. దోస గింజలను నక్క దోస గింజలను ముద్దగా నూరి ద్రాక్ష పండ్ల రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్ళు పడిపోతాయి. బూడిద గుమ్మడికాయల పూల స్వరసంలో యువక్షారాన్ని బెల్లాన్ని కలిపి తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్ళు పడిపోతాయి. పల్లేరు గింజల చూర్ణాన్ని తేనెతో కలిపి 7 రోజులు గొర్రెపాలలో తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్ళు పడిపోతాయి. మునగ చెట్టు సిగ్రు వేరును ముద్దగా నూరి ఒక రాత్రి పాటు నీళ్లలో ఊరబెట్టి తీసుకుంటే మూత్రమార్గంలోని రాళ్ళు పడిపోతాయి. చేదు అనపకాయ గింజల కటుతుంబి చూర్ణాన్ని తేనెలో కలిపి గొర్రెపాలతో 7 రోజుల పాటు తీసుకుంటే మూత్రాశయంలో తయారైన రాళ్ళు పడిపోతాయి. వివరాలు లింక్స్ చూడాలి. చికిత్స 1. మూత్రపిండాలలో రాయి సైజు 5 మిల్లీలీటర్ల లోపు ఉందని నిర్ధారించినప్పుడు సాధారణంగా మూత్రం ద్వారా వెలుపలికి వస్తుంది. 2. శస్త్రచికిత్స. కొన్ని మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం. మూత్రకోశ వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్స చేయించుకొని రాళ్లను తొలగించుకోవాలి. శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల పాటు ఆసుపత్రిలో ఉండాలి. 6 నుండి 12 వారాల విశ్రాంతి అవసరము. తరువాత మూత్రపిండంలో రాళ్ళు తయారవ్వకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 3. 5 మిల్లీమీటర్ల కన్నా పెద్దగా ఉన్న రాళ్ళు తనంత తానుగా వెలుపలికి రావు. కాబట్టి తప్పనిసరిగా లిథోట్రిప్సీ ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ తీసివేయవలసిన అవసరం ఉంటుంది. 4. యురెటరోస్కోపీ, పర్క్యూటినియస్ నెఫ్రోలిథోటమీ, లిథోక్లాస్ట్ లేజర్స్ అనే అధునాతన పద్ధతుల ద్వారా మూత్రపిండాలలో రాళ్లను తీసివేయవచ్చును. కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లను పగలగొట్టేందుకు మరొక పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబ్ని కిడ్నీలోకి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతివేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతిధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్న ముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్ ద్వారా తీస్తారు. దీన్నే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి ఘాటు పెట్టడం జరుగుతుంది. అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం 2 వ్యక్తులకైనా అవసరం వస్తుంది. ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్ ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగాలను కావలసిన చోటుకు పంపుతారు. ట్రాన్స్డ్యూసర్ ద్వారా సుమారు 100 స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంపబడతాయి. తరంగాలు ఒకదాని వెనుకట ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల ఒత్తిడి కిడ్నీలో రాళ్లున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళు బద్దలై చిన్న ముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్వేవ్ లిథోట్రిప్టర్ పద్ధతి వల్ల ప్రయోజనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగటం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగటం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు. హోమియో మందులతో పూర్తి నివారణ సాధ్యం. ధన్యవాదములు. మీ నవీన్ నడిమింటి. ఫోన్ 9703706660.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.